ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. ఈ శ్రావణ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు. అంటే ఏంటయ్యా అని అంటే, ఎవరైతే ఉపనయనం ధరించే అదృష్టం ఉంటుందో వాళ్ళందరూ ఈ జంజాల పౌర్ణమి నాడు మనకు ఉన్న ఉపనయనం వదిలేసి వేరే ఉపనయనం ధరిస్తే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది అని దీని అర్థం. కేవలం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని అంటారు. ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. రాఖీ పౌర్ణమి అంటారు, హయగ్రీవ పౌర్ణమి అని అంటారు, జంజాల పౌర్ణమి అని అంటారు, అలాగే నారికేళ్ల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఎవరైతే ఉపనయనం ధరిస్తూ ఉంటారో, అనగా వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, విశ్వబ్రాహ్మిన్స్ కావచ్చు, అనగా వాళ్ళ వంశాచారాన్ని బట్టి ఎవరైతే ఉపనయనం శాస్త్రబద్ధంగా ధరించి ఉన్నారో వారు ఏమి చెయ్యాలయ్యా అనంటే, ఆ రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి వీలుంటే సముద్ర స్నానానికి వెళ్ళాలి. ముగ్గురు, ఒకటి బ్రాహ్మణులు, అలాగే వైశ్యాసు, అలాగే విశ్వబ్రాహ్మిన్స్, ఈ ముగ్గురు ఖచ్చితముగా సముద్ర స్నానం వెళ్తే మంచిది. ఒకవేళ సముద్ర స్నానం కుదరలేదయ్యా అనంటే నదీ స్నానానికి వెళ్తే మంచిది. అది కూడా కుదరలేదయ్యా అనంటే బావి స్నానం చేస్తే మంచిది. అది కూడా మాకు వీలు పడలేదయ్యా అని అంటే మీ బాత్రూంలో మీరు తలస్నానం చేస్తున్నప్పుడు కాస్త కల్లుప్పు ఓ పువ్వు వేసి తలస్నానం చెయ్యండి. చెప్పే ప్రొసీజర్ ఒకటే, స్నానాలు చేసే ప్లేస్ వేరే. ఒకవేళ సముద్ర స్నానం చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరేం చేయాలి అని అంటే, సముద్ర స్నానం చేసిన తర్వాత మీకు ఉన్న ఉపనయనం తీసి ఆ సముద్రంలో వదిలిపెట్టాలి. సముద్రంలోనైనా నదిలోనైనా ఎక్కడైనా మీకు వీలున్నప్పుడు ఆ ఉపనయనం తీసి వదిలిపెట్టాలి. మీరు ముందుగా ఏర్పాటు చేసుకున్న ఓ కొత్త ఉపనయనం తీసి 3 సార్లు నీళ్ళల్లో ముంచి మీ ఇష్టమైన దైవాన్ని మనసులో ధ్యానం చేసుకొని మీరు ఉపనయనం ధరించాలి. ధరించిన తర్వాత ఒడ్డుకొచ్చి మీరు శుభ్రంగా మళ్ళీ అంత టవల్తో పొడి బట్టతో మొత్తం తుడుచుకొని మీరు కొత్త బట్టలు ధరిస్తే మంచిది. లేదు ఉన్న బట్టలు అయినా పాత అయినా వాష్ చేసి ధరించిన తర్వాత మీరు 5 మందికి మీరు ఉపనయనం దానంగా ఇస్తే మంచిది. ఇది ఎవరికి ఇవ్వాలి? గుడిలో పంతులకు మాత్రమే ఇవ్వాలి. ఇందులో ఇచ్చేటప్పుడు ఇందులో బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, విశ్వబ్రాహ్మిన్స్ ఉండొచ్చు, వైశ్యాసు ఉండొచ్చు. ఎవరైతే ఉపనయనం ధరించి ఉన్నారో ఎవరైతే ధరిస్తున్నారో వారు ఈ జంజాల పౌర్ణమి నాడు ఉన్న ఉపనయనం తీసేసి కొత్త ఉపనయనం ధరించే అర్హత ఉన్నవారికి మీరు 5 మందికి మీ చేతి గుండా 5 ఉపనయనాలు దానంగా ఇస్తే, 5 జంజాలు దానంగా ఇస్తే మీ ఆయుష్, మీ ఆరోగ్యం, మీ ఆలోచన, మీ కుటుంబ సపరివార సమేతం మీరంతా మహా అద్భుతంగా ఉంటారు అని శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఈ వచ్చే జంజాల పౌర్ణమి నాడు మీ ఉపనయనం మార్చుకొని కొత్త ఉపనయనం ధరించి 5 మందికి ఉపనయనం దానంగా ఇస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణ ప్రణామం.